హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన రాగదీపం అనే నవలను వినేద్దామండి. అది చిన్న రైల్వే స్టేషన్. అప్పుడే ఆగిన రైల్లో నుంచి దిగి స్టేషన్ బయటికి వచ్చాడు కాంతారావు. ఆయన వయసు 60 సంవత్సరాల దాకా ఉంటుంది. చెంపల మీద, నుదుటి మీద జుట్టు బాగా ఎవరో సున్నం పిడత కొట్టినట్టుగా తెల్లబడిపోయింది. లెదర్ బ్యాగ్ చేతిలో పట్టుకుని స్టేషన్ యువతల ఆగి ఉన్న కారు కేసి నడిచాడు. కారులో ఎక్కబోయిన ఆయన దృష్టి ఒంటెద్దు బండి దగ్గర బేరమాడుతూ నిల్చున్న ఒక వృద్ధురాలి మీద పడింది. బాగా మాగి ముడతలు పడ్డ మామిడి పండుల ఆమె దెబ్బపండు లాంటి శరీరం ముడతలు పడింది. జనపనారల జుట్టు తెల్లబడిపోయింది. కర్ర సాయంతో వంగిపోయిన నడుమును నిటారుగా నిలబెట్టబోతోంది. ఆమె పక్కనే ఓ గుడ్డమూట చంకలో పెట్టుకుని ఓ యువతి నిలబడి ఉంది. 2 మైళ్ళు కూడా లేదే, 7 రూపాయలు ఇవ్వాలా? 2 రూపాయలైతే ఇస్తాను. మీ బోటి బేరగాళ్లు తగిలితే ఎద్దు దాణా ఖర్చు వెళ్ళదు, బండివాడు వెటకారంగా అన్నాడు. వర్షం వచ్చేలా, లేకపోతే నీ బండితో మాకేం పనుండేది కాదు. దేవుడిచ్చిన కాళ్ళున్నాయి, హాయిగా నడిచి వెళ్లేవాళ్లం. అబ్బా, వర్షం వచ్చేస్తుంది నాయనమ్మా, వాడితో పేచీ పెట్టుకుంటే వర్షంలో తడిసిపోతాం. ఆ పిల్ల విసుక్కుంది. వాడు ఎంత చెబితే అంతేనా? 7 రూపాయలంటే మాటలా? 3-4 రోజులు నిశ్చింతగా గడిచిపోతాయి మనకు. 3 రోజులు పస్తుండమన్నా ఉంటాను గాని నేను మాత్రం చస్తే వర్షంలో తడవను. అయితే నువ్వు ఇక్కడే చావు, నేను వెడతాను. ముసలావిడ అన్నంత పని చేసేదానిలా మెడచాచి తన నడవబోయే బాటను కొలుస్తున్నట్టుగా దృష్టి నిగిడించింది. ముందున్న దారి మీద పౌరుషంగా 2 అడుగులు వేసింది కూడా. చివ్వున వెనక్కి తిరిగి, ఏం వస్తావా రావా అంది. రాను. అంతే పట్టుదలగా మొండిగా జవాబిచ్చింది ఆ అమ్మాయి. రాయిలా నిలబడి. వాళ్ళు వాద వివాదాలు వింటూ 5 రూపాయలు చేసుకుని ఎక్కండి అన్నాడు బండివాడు. 2 రూపాయల కంటే 1 పైసా ఎక్కువయ్యను. ముసలావిడ కర్ర టకాటకాలాడించుకుంటూ ముందుకు సాగింది. ఇంతసేపు చోద్యం చూస్తున్నట్టుగా నిలబడి కాంతారావు గబగబా ఆమెను సమీపించి, ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగాడు. మర్యాద ఉట్టిపడే కంఠంతో, అమ్మాపురం. ఎవరింటికి? మీనాక్షమ్మ ఇంటికి. ఓ, మా అమ్మగారింటికే అన్నమాట. ఈ కారు వారిదే, అక్కడికే వెళుతుంది. మీరు మా కారులో రండి అన్నాడు. ముసలావిడ సంతోషంతో ఉబ్బిపోయి, నువ్వు ఎవరివి నాయనా అని అడిగింది. నేను వారి మేనేజర్ని, నా పేరు కాంతారావు. అలాగా, ఇక రావే అమ్ముడు అంటూ ఆ పిల్లని పిలిచింది ఉత్సాహంగా. అడ్డమైన వాళ్ళ కారులలో ఎక్కేదాన్ని కాను, నేను నడుస్తాను. ఇంతసేపు నడవనని ముండికేసిన ఆ పిల్ల ఒక్క ఉదుటున నడవసాగింది. ముసలావిడ తలబాదుకుంది. కురివి నాయన, కురివి. దీనమ్మ, అబ్బా చచ్చి నా ప్రాణానికి చేశారు. వేగలేక చస్తున్నాననుకో. కాంతారావు సానుభూతిగా, మీకేమవుతుంది అని అడిగాడు. మనవరాలు, కొడుకు పిల్ల. దీని 3వ ఏటే అమ్మని అయ్యని పొట్టన పెట్టుకుంది. నా ప్రాణానికి పడింది. వెళుతున్నదల్లా గిరుక్కున వెనక్కి తిరిగి, 3 ఏళ్ల పిల్లని అంతంత పెద్దవాళ్ళని పొట్టన పెట్టుకోవడానికి నాకంత పెద్ద పొట్ట ఎక్కడుంటుందో మీరే ఊహించుకోండి. వాళ్ళు ప్రయాణం చేస్తున్న బస్సు లారీకి గుద్దుకుని వాళ్ళు బస్సులోనే ప్రాణాలు వదిలేస్తే ఎదురైన వాడికల్లా వాళ్ళను నా పొట్ట పెట్టుకున్నారని చెప్పడం ఏమిటి ముసలిది అంది ఆ అమ్మాయి. అప్పుడు ఆ పిల్ల ముఖం చూస్తే బుసగొడుతున్న ఎద్దు గుర్తుకొస్తుంది. ఆ పిల్ల ఉత్తముండి రకంలా కనిపిస్తుంది. కానీ ఆమె స్వభావానికి, స్వరూపానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపించక మానదు. వయసు 20 ఏళ్ళు ఉంటుంది. తోటమాలి శ్రద్ధగా పెంచిన పూల మొక్కలా ఏపుగా, ఆరోగ్యంగా నవనవలాడిపోతుంది. బాగా పండిన నిమ్మపండు ఛాయి, కలువరేకుల్లాంటి కళ్ళు, ప్రావీణుడైన శిల్పి చెక్కిన ప్రతిమలా ఉన్నది. అతి మామూలు దుస్తులతో అద్భుత సౌందర్యంతో మెరిసిపోతున్న దానిలా పిల్ల ఎవరో రాజకుమారికి తెచ్చి తమాషాకి మామూలు వేషం వేసినట్టుంది. మా అమ్మగారికి మీరు బంధువులా? కాంతారావు చూపు మలుచుకొని అడిగాడు వృద్ధురాలిని. దూరపు బంధుత్వం ఉన్నా బంధుత్వాన్ని మించిన అనుబంధం మా మధ్య ఉంది. జమీందారైన మీనాక్షి తండ్రి గారి వద్ద మా తాతగారు ప్రత్యేక సలహాదారుగా ఉండేవారు. మీనాక్షి నాకంటే చిన్నదైనా ఆ వయసు భేదం మా మధ్య స్నేహానికి, ఆప్యాయతకు అడ్డు రాలేదు. మీనాక్షి స్వభావం అంత మంచిది. నన్ను అక్క అని పిలిచేది. మిమ్మల్ని కారులో తీసుకెళ్లకుండా ఇక్కడ వదిలేసి వెళితే ఆనక అమ్మగారి చేత నేను చివాట్లు తినాల్సి వస్తుంది. ఎక్కండమ్మా, పొద్దుగుక్కిపోతుంది, వర్షం వస్తుంది. ఈ మూల మలుపులో ఉందనుకున్నావా అమ్మాపురం? 3 మైళ్ళు నడవాలి.
ఎక్కవే, నీ అభిమానం కాలిపోను. ఇప్పుడు నడవాలంటే అడవి పీనుగులం అయ్యే మాట ఖాయం. ఆయన వాళ్ళింటికే వెళుతున్నాడు, వాళ్ళ కారులో వెళ్ళడానికి అభిమానం ఎందుకు? ఆ పిల్ల అయిష్టంగా కారు కేసి నడుస్తూ, ఇదే ఆఖరిసారి నాయనమ్మ, ఈ చుట్టపు మార్గాలు యాతనలు నీతో పాటు నేను చెయ్యను. ఈసారి నేను ఇంటి దగ్గరే ఉండిపోతాను. బ్రహ్మదేవుడే దిగొచ్చి చెప్పినా నీతో నేను ఇక వచ్చేది లేదు అంది. ఈ ఏడుపు ఎప్పుడూ ఉండేదేగా, ఎక్కు ముసలావిడ గదమాయించింది. వెనుక సీటులో ముసలావిడ ఆ పిల్ల ఎక్కారు. డ్రైవరు కార్ స్టార్ట్ చేశాడు. మీనాక్షమ్మకి ఓ కొడుకుండాలిగా బాబు, ఆ మధ్య అతడికి పెళ్ళయిందని విన్నాను, ఏమైనా పిల్లలా? ఆమె యాదాలాపంగా వేసిన ప్రశ్న కాంతారావు వదనాన్ని మ్లానపరిచింది. నెల్లాళ్ల క్రితం ఆయన భార్య పోయింది కాన్పులో. అయ్యయ్యో, మొదటి కాన్పా? రెండో కాన్పు. పిల్లవాడిని భూమి మీద వేసి ఆవిడ కన్ను మూసింది. ప్రస్తుతం మా కుటుంబానికి పెద్ద కష్టమే పట్టుకుందిలేండి. అమ్మగారు బొత్తిగా చేతకాని మనుషులు. ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. పులి మీద పుట్రలా 2 పిల్లల్ని భూమి మీద వదిలేసి కోడలు దాటుకుంది. మరీ కృంగిపోయారు అమ్మగారు. భార్య వియోగంలో బాబుగారు ఏమీ పట్టించుకోవడం లేదు. అయ్యయ్యో, ఎలాంటి సమయంలో వచ్చాంరా దేవుడా అనిపించింది ముసలావిడకు. ఆ ముసలావిడ పేరు అండాళమ్మ. కొడుకు కోడలు 3 ఏళ్ల పిల్లను వదిలి అర్ధాంతరపు చావు చచ్చినట్టు నుండి ఆ పిల్ల కోసం పడిన కష్టం లేదు. బిచ్చగాళ్లకి ఆవిడకి ఒకటే తేడా. బిచ్చగాళ్లు వీధబడి అడుక్కుంటారు, ఈవిడ అలా కాదు, తెలిసిన వాళ్ల దగ్గరికే వెళుతుంది. అది సంవత్సరానికి 2 నెలలు మాత్రం చుట్టుపు మార్గం వెళుతుంది. తల్లి తండ్రి లేని పిల్లని చూపి ఆడపిల్ల దీనగాథ చెప్పి బియ్యం జొన్నలు డబ్బు ఏమి దొరికితే అవి ఏడాదికి సరిపడగా సమకూర్చుకుని ఊరు చేరుతుంది. మనవరాలి పేరు రేణుకాదేవి. ఆమెకు బట్ట పొట్ట గడపడం తప్ప చదువు సంధ్యలేమీ చెప్పించడం లేదు ఆండాళమ్మ. ఎంతటి విలువైన వజ్రమైన సానపడితేనే మెరుపొస్తుంది. విద్యలేని తెలివితేటలు ఆ మనిషిని మొండిగాను నిర్లక్ష్యంగానూ తయారు చేస్తాయి. విద్య అబ్బకపోతే ఆ తెలివితేటలు సక్రమ మార్గంలో పయనించవు. నాయనమ్మ వెంట ఊరు తిరగడం అంటే చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది రేణుకు. యుక్త వయసు వచ్చాక ఈ చుట్టపు మార్గాలంటే యాచనలంటే ఏహ్యం పుట్టుకొచ్చింది రేణుకు. గొప్ప ఇంటి వాళ్లమై ఈ బిచ్చ ఎత్తుకోవడం ఏమిటి నాయనమ్మా, నువ్విక చుట్టాల వద్ద యాచించడానికి వీల్లేదు అంది. ఆండాళమ్మ తేలిగ్గా తీసిపారేసింది. ఒకప్పుడు గొప్ప అయితే ఇప్పుడేముందే, నీ పొట్టకు తిండి పెట్టడానికి నేను యాచించకపోతే కష్టం చేసే వయసా నాది? బిచ్చమెత్తి బ్రతకడం కూడా బ్రతికేనా? అయితే చద్దామంటావా? అది సులభమైందంటావా? నీతో నేను రాను, నువ్వు ఒక్కదానివే వెళ్ళు. అమ్మ అయ్య లేని పిల్లవని నిన్ను చూసి అడిగితే నిన్ను చూసి కనికరం కలిగి గింజలో డబ్బులో ఇస్తారు. నేనొక్కదానే వెళితే ఎవరికి దయ వస్తుంది? బ్రతకలేకపోతే చచ్చిపోవడం అంత సులభం కాదని తెలుసుకున్న రేణుకు ఇష్టం లేకపోయినా నాయనమ్మతో రాక తప్పడం లేదు. నా కళ్ల ముందే గట్టంత కొడుకు చెట్టంత కోడలు పోయారు. ఈ పిల్లముండ కోసం బ్రతకాల్సి వచ్చింది. నేనున్నన్నాళ్లే కదా దాన్ని చూసేది. ఇలా సాగుతూ ఉంటుంది అండాళమ్మ ధోరణి. 2 సంవత్సరాల క్రితం రేణు పెద్ద మనిషి అయ్యింది. అప్పటి నుండి మరో కొత్త పాఠం అప్పగించసాగింది. పిల్ల పెద్ద మనిషి కావడంతో నా గుండెల మీద కుంపటి రాజినట్టుగా అయిందండి. తల్లిదండ్రి లేని పిల్లను ఇంత దాన్ని చేశాను. ఓ పిల్లాడిని చూసి ముడిపెట్టేస్తే నా బరువు తీరిపోతుంది. దాని పెళ్లికి మీకు తోచింది ఇవ్వండి. ఇలా తనను ప్రదర్శించి నాయనమ్మ యాచించడం మహా సిగ్గుచేటుగా ఉంటుంది రేణుకు. గౌరవంగానో అగౌరవంగానో నాయనమ్మ తనను ఇంత దాన్ని చేసింది. అందుకే ఎంత ఎదురు తిరగాలని మనసులో ఉన్నా తిరగలేకపోతుంది. చచ్చినట్టుగా ఆవిడ ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళుతుంది. ఆవిడతో వెళ్ళినప్పుడల్లా అదే ఆఖరిసారి అని నిశ్చయం చేసుకుంటుంది. మీనాక్షమ్మ కోడలు పోయిన దుఃఖంలో ఉండగా తనిలా రావడం బాగా లేదనిపించింది అండాళమ్మకు. ఇంత దూరం వచ్చి వెనక్కి తిరగడం కుదరని పని. కారు మీనాక్షమ్మ భవనం ముందు ఆగేటప్పటికీ చీకటి పడి 3 అంతస్తుల్లో దేదీప్యమానంగా దీపాలు వెలుగుతున్నాయి. అవ్వ మనవరాలిని ఆహ్వానించడానికి అక్కడెవరూ లేరు. మీనాక్షమ్మ జ్వరంతో ఈ మధ్య పక్క దిగడం లేదు. దాసి వెళ్లి చెప్పింది, ఆండాళమ్మ అనే ఆవిడ వచ్చిందని. ఇక్కడికి తీసుకురా, మూలుగుతో కలిసి వచ్చిందన్నమాట. 2 నిమిషాల తరువాత మీనాక్షమ్మ పడక గదిలోకి ప్రవేశించారు అవ్వ మనవరాలు. మీనాక్షమ్మ లేవబోయి లేవలేని దానిలా తిరిగి పడుకుంది. చేతులు మాత్రం చాచి, రా అండాళక్క, కోడలు నన్ను నా కొడుకును నట్టేట్లో ముంచినట్టుగా పోయింది చూసావా అంది రుద్ధంగా.
మీనాక్షమ్మకి సహజంగా బంధుప్రీతి అధికం. దానికి బీద గొప్ప అన్న తేడా ఎప్పుడూ రాలేదు. ఆండాళ్ళమ్మ బుడిబుడి రాగాలు తీస్తూ మీనాక్షమ్మను కౌగిలించుకుని, అవునటమ్మా, మీ మేనేజర్ వల్ల తెలిసింది దారిలోనే. దేవతలాంటి నీకు ఎంత కష్టం వచ్చింది అంది. పిల్లవాడు బాగున్నాడా? తల్లిని చంపి బ్రతికిన వాళ్ళు బాగానే ఉంటారమ్మా. నిజమేనమ్మా, ఇదిగో ఈ ముండలేదు అంటూ తన వెనుక నిలబడిన రేణుని చూపింది. రేణుకు ఒళ్ళు మండుకొచ్చింది. ఏ ముసలిదయ్యమా, ఎప్పుడో నీ గుండు నా చేతుల్లో పగులుతుంది చూడు. మీనాక్షమ్మ ముఖం తిప్పి ఆ పిల్లను యగాదిగా చూసింది. రూపం విభ్రమం గొలుపుతుంటే స్వభావం మొరటుగా వ్యక్తమవుతుంది. నీ మనవరాలు కదూ ఆండాళక్క? అప్పుడే ఎంత ఎదిగిపోయింది. ఆడపిల్ల ఎదగడానికి, మొగ్గ విచ్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది మీనాక్షి? నిండా 18 ఏళ్లు లేవు, ఎద్దులా ఎదిగిపోయి నా గుండెల మీద కుంపటయిందనుకో. దీన్ని ఓ ఇంటిదాన్ని ఎలా చేయడమా అన్న చింత తిన్న తిండంతా నీరయ్యేలా చేస్తుంది. మిమ్మల్ని యాచించి ఎలాగో బట్టా పొట్టా జరిపాను. పెళ్ళంటే మాటలా? ఇక తిరగడానికి కూడా శక్తి నాకు చాలడం లేదు. సామాన్యంగా మొగుడు పుట్టాకే ఆడపిల్ల పుడుతుంది ఆండాళక్క. పెద్దవాళ్ళకి, బిచ్చగాళ్ళకి, కొరుపులకి అందరికీ పెళ్లిళ్ళవుతాయి. నీ మనవరాలికేం చిరిమి దీపం పెట్టుకునేలా ఉంది పిల్ల. దీని పెళ్లి గురించి నువ్వు బెంగ పెట్టుకోవడం దండగా ఓదార్పుగా అంది మీనాక్షమ్మ. ఎంత చల్లని మాట చెప్పావే. నీలాంటి తల్లులుంటే నా మనవరాలి పెళ్లి ఓ లెక్క. ఓ పూట తిని తినక ఓ 500 మూటగట్టాను. ఇంకొక 500 సమకూర్చగలిగానంటే దాన్ని ఓ ఇంటిదాన్ని చేసినట్టే. వరుడి ఎన్నిక అయ్యిందా? మా పొరుగునే సుబ్బారావు కొడుకున్నాడు, చేసుకుంటానన్నాడు. కానీ వెదవికి చదువబ్బలేదు. జులై తిరుగుళ్ళు, చెడు సావాసాలు ఉన్నాయనుకో. ఇది ఆ ఇంట అడుగుపెట్టి దిద్దుకోవాల్సిందే. చూస్తూ చూస్తూ గోతులో పడేస్తావా ఏమిటి? అదంతా ఆడదాని అదృష్టం. అది ఆ ఇంట అడుగుపెట్టిన వేళా విశేషంతో వాడు మారిపోవచ్చు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టుంది నీ వరుస. తల్లి తండ్రి లేని పిల్లను వెంటేసుకు తిప్పి ఇంత దాన్ని చేసి ఎవడో రౌడీకి కట్టబెట్టి దాని అదృష్టమని వేదాంతం చెబుతావా? వెదవ పెళ్లి, లేకపోతే పీడా పోయింది. దాన్ని నీ కళ్ళ ముందు అలాగే ఉంచుకో. ఇక నా తరం కాదే. ఏ క్షణాన నా ప్రాణం కాస్త గుటుక్కుమంటుందో. ఈ ప్రాణం గుటుక్కుమనేలోగా దాన్ని కన్నెచెర వదిలిస్తే నా ఆత్మకు శాంతి. కాస్త అనువుగా ఉన్న చోటైతే 10-15 రోజుల దాకా తిష్టవేసి నెమ్మదిగా కుంచెడో సోలెడో ధాన్యం, డబ్బు మూటగట్టుకుని బయలుదేరడం ఆ అండాలమ్మకి అలవాటు. వచ్చి అప్పుడే 10 రోజులు గడిచిపోయాయి. మీనాక్షమ్మకు జ్వరం పడుతూ విడుస్తూ ఉంది. ఆ రోజు ఉదయం కొంచెం తేలిగ్గా ఉండడంతో స్నానం చేసి పూజ అది చేసుకుని భోజనాల గదిలోకి రాబోయి ఆగిపోయింది. ఇంకాస్త అన్నం పెట్టించుకో, పెరుగు కాస్త వేయించుకో. ఇలాంటి చోటే కదా ఏమైనా తింటే. ఇంటికి వెళితే గింజ ఎంచుకుని తినాల్సిందే కదా. మినుపగుండుతో తినవే. అబ్బా ఏమిటి నాయనమ్మా, ఎలాగా వీళ్లకు ఉందని ఏడాది తిండి ఒక్కరోజు తినేసి వెళ్తామా? కడుపుకు పట్టినంటారింటాను. ఈ పంచపక్ష పరవాణాలతో ఎంత తినగలనో, మన ఊళ్ళో మినుపగుండుతో అంతే తినగలనని నీకు తెలియదా? ఎందుకు తెలియదు? ఆ గుడ్డు కారంతోనే బకాసురుడిలా తపేలా అన్నం హరహర చేస్తావు. పుట్టింజనందుకు తెచ్చిపెట్టలేక చేస్తున్నాను. మీనాక్షమ్మ నెమ్మదిగా వచ్చి ఓ కుర్చీలో కూర్చుంది. పున్నమ్మ, కాస్త పాలు తెచ్చిపెట్టు. ఆండాళ్ళమ్మ ఆబగా తింటూ, జ్వరం ఈ రోజు పట్టనట్టుంది మీనాక్షి అంది. పొద్దుగూకే వరకు వచ్చేస్తుంది. మీనాక్షమ్మ ఈ మధ్య మరీ నీరసించిపోయింది. అన్నం 15-20 రోజుల నుండి లేదు. పళ్ళు పాలు కూడా అసహ్యం పుట్టుకొచ్చాయి. చెయ్యి కడుక్కుని అవతలికి వెళ్ళిపోతున్న రేణును మీనాక్షమ్మ పరీక్షగా ఏదో వెతుకుతున్నట్టుగా చూసింది. రాత్రి 11 గంటల సమయం. నాయనమ్మకు పక్కన పడుకున్న రేణుకు ఎందుకో నిద్ర పట్టలేదు. దొర్లి విసుగొచ్చేసి లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది. బంగళాకి ముందు భాగంలో దట్టమైన అడవిలా పెంచబడిన చెట్ల వెనుక చవితి చంద్రుడు ఉదయిస్తున్న దృశ్యం హృదయంగా ఉంది. ఎన్ని చెట్లు, ఎన్ని రకాలు! ఆ చెట్ల మధ్య పగలు ఎంత తిరిగినా తనివి తీరదు రేణుకు. బంగళా చుట్టూ పరిసరాలు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. కొంతసేపటికి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పసిబిడ్డ ఆక్రందన వినరాసాగింది. రేణు ఆ శబ్దం వస్తున్న దిక్కుగా నడిచింది. గది మధ్యగా ఉయ్యాలలో బాబు కేర్మంటూ కొట్టుకుంటున్నాడు. ఆయా ఎక్కడికి వెళ్ళింది? రేణు సమీపించింది. బాబును జాగ్రత్తగా ఎత్తుకుని భుజానికి ఆనించుకుని
వాడి వీపు మీద చిచ్చు కొడుతూ గదిలో అటూ ఇటూ నడవసాగింది. బాబు ఏడ్పు విని జ్వరంతో వణికిపోతున్న మీనాక్షమ్మ శాలువా భుజాల చుట్టూ కప్పుకుని తూలుతూ వచ్చింది. ఆయా లేదా? లేదండి. ఎక్కడికి వెళ్ళింది? బాబు ఏడుస్తుంటే వచ్చాను. ఇక్కడెవరూ లేరు. ఆయా పేరు ద్రౌపది. హైదరాబాదులో ఒక డాక్టర్ దగ్గర పనిచేస్తున్న ఆమెను బాబుకు ఆయాగా పిలిపించాడు బాబు తండ్రి. బాబు అన్ని పనులు ఆమె చూస్తుంది. ఇంత రాత్రి వేళ బాబును ఒంటరిగా గదిలో వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్టు ద్రౌపది? ద్రౌపది, ద్రౌపది! మీనాక్షమ్మ కంఠం కఠినంగా కోపంగా ధ్వనించింది. బదులు రాలేదు సరికదా, ఎక్కడా చిన్న కొడుకు అలికిడి కూడా లేదు. మీనాక్షమ్మకి ఆగ్రహం అవధులు దాటిపోయింది. గదులన్నీ ద్రౌపది కోసం వెతుకుతూ వరండాలో ఓ పక్కన పడుకున్న నౌకర్ని లేపింది. ద్రౌపది ఎక్కడుందో చూడరా. 5 నిమిషాల తరువాత ద్రౌపదిని తోటమాలి గదిలో కనుగొన్నాడు నౌకరు. ఓ దోషిలా మీనాక్షమ్మ ఎదుట నిలబడింది ద్రౌపది. ఆ నీచ వృత్తని తన నోటితో పలకడానికి కూడా, నిందించడానికి గాని మనస్కరించలేదు మీనాక్షమ్మకి. కొంత డబ్బు తెచ్చి ద్రౌపది ముఖం మీద విసిరి తక్షణం ఇల్లు విడిచి పొమ్మని చెప్పింది. మారు పలకకుండా కింద పడిన డబ్బును తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ద్రౌపది అవమాన భారంతో. బాబు రేణు భుజం మీద నిద్రపోతున్నాడు. ఇవాళ్టికి నీ పక్కనే పడుకోబెట్టుకో రేణు. జ్వరంతో నా ఒళ్ళు కాగిపోతుంది. నా స్పర్శ వాడికి ఆరోగ్యం కాదు. రేణు సమర్థిస్తున్నట్టుగా చెప్పింది మీనాక్షమ్మ. 2 రోజులు గడిచిపోయాయి. కొత్త ఆయ కోసం ప్రయత్నం సాగుతుండగానే ఈ 2 రోజులు రేణు బాబుకు కావలసినవన్నీ చేసింది. స్నానం పోసింది, పాలు పట్టింది. రాత్రిపూట తన పక్కనే పడుకోబెట్టుకుంది. వచ్చి అప్పుడే 15 రోజులవుతుంది. రేపు వెళ్ళిపోతామే మీనాక్షి, ఆండాళ్ళమ్మ ఓ సాయంకాలం అనేసరికి మీనాక్షమ్మకు పెద్ద దిగులు పట్టుకుంది. రేణు ఉన్నందుకు ఆయా లేకపోయినా బాబు గురించి తను చింతపడే అవసరం లేకపోయింది. ఇంట్లో ఎందరు నౌకర్లున్నా పసిబిడ్డ పనులు వాళ్లకు అప్పగించలేకపోతుంది. జ్వరం పీడితమై బాబును ముట్టుకోవడానికే మనస్కరించడం లేదు మీనాక్షమ్మకు. మీరు వెళ్ళిపోతామంటే నాకు దిగులుగా ఉంది. ఆయా దొరకలేదు, నాకు జ్వరం వదలలేదు. రేణు ఉన్నందుకు వాడి గురించి నాకు బెంగ లేకుండా పోయింది. ఇంకో 1 వారం రోజులు ఉండిపోవచ్చుగా. పోయి మాత్రం ఏం చేస్తారు? ఇప్పటికే ఇల్లు విడిచి నెల్లాళ్ళైపోయింది. ఇల్లు ఎలా ఉందో, ఈ వానలకి పూరికొంప. ఆ కాస్త కప్పు కూలిపోతే నిలువ నీడ లేకుండా పోతుంది. పోతే పిల్ల పెళ్లి ఏడు చేయాల్సిందే. పై ఏటికి నువ్వు ఉంటానో చస్తానో. 2 రోజులు ఉండి వెళ్ళక్క. నీ ఇల్లు కూలిపోతే ఇల్లు కప్పుకోవడానికి అందుకు కావలసిన కరసామాను డబ్బు నేనిస్తాను. నీకు రేణుతోటి కదా పని, దాన్ని ఉంచుకో. ఈ చుట్టుపక్కల ఓ 4 ఊళ్ళు తిరిగి వచ్చి దాన్ని నాతో పాటు తీసుకుపోతాను. కాని ఆ అభాగ్యురాలి పెళ్లికి పెద్ద చెయ్యి నీదే కావాలి సుమా. తప్పకుండా. నీ పిల్ల పెళ్లి నా బంగ్లా ముందు చేయించి ఇమ్మన్నా ఇస్తాను. మరునాడు ఆండాళ్ళు వెళ్ళిపోయింది. రేణును అక్కడే వదిలేసింది. స్నానాల గదిలో ఇది మర్చిపోయిందండి. 5 పీటలుగా ఉన్న బంగారు గొలుసు మీనాక్షమ్మకు ఇస్తూ అంది రేణు. అలాగా? ఏమో, ఈ మధ్య జ్వరంతో నాకు తెలివి సరిగా ఉండడం లేదు. గొలుసు అందుకుంటూ అంది మీనాక్షమ్మ. ఆ సాయంకాలం కాంతారావు వచ్చాడు. చింత చెట్లు ఇవాళ కౌలుకిచ్చామని అడ్వాన్స్ 3000 తెచ్చానని చెప్పాడు. మీనాక్షమ్మ ఏదో సైగ చేసింది. కాంతారావు తల ఊపుతూ నవ్వాడు. రేణుకా, పిలిచారా అంటూ వచ్చింది రేణుక. మీనాక్షమ్మ తాళం చెవులు గుర్తీస్తూ కాంతారావు డబ్బు తెచ్చాడు, ఇది తీసి బీర్వాలో పెట్టిరా అంది. గుత్తుగా ఉన్న తాళం చెవులకు ఒక్క క్షణం ఎగాదిగా చూసింది రేణు. తరువాత అందుకుంది. కాంతారావు డబ్బు రేణు చేతికిచ్చి అన్నాడు. 3000. సరిగ్గా లెక్క చూసుకో అమ్మా. రేణు జాగ్రత్తగా 2 సార్లు లెక్క పెట్టింది. ఓ 100 నోటు ఎక్కువగా ఉందండి. కాంతారావు డబ్బు తిరిగి తీసుకుని తను లెక్క పెట్టాడు. అవునమ్మాయి, మర్చిపోయాను, ఇది నా జేబులోదే. కలిసి వచ్చినట్టుగా ఉంది. అవును, నీకు చదువు రాదు కదా. డబ్బు లెక్క పెట్టడం మాత్రం బాగా వచ్చునే అన్నాడు నవ్వుతూ. చదువురాని చాలామంది డబ్బు లెక్కలు బాగానే పెట్టగలరండి. మీనాక్షమ్మ, కాంతారావు హాయిగా నవ్వుకున్నారు. రేణు డబ్బు తీసుకుని అవతల గదిలో బీరువాలో ఉంచడానికి వెళ్ళింది. మీనాక్షమ్మ లేచి వెళ్లి తలుపు వారుగా నిలబడి చూస్తుంది. రేణు బీరువాలో డబ్బుంచి తిరిగి తాళం పెట్టి యువతలికి వస్తుంటే మీనాక్షమ్మ తన యథాస్థానానికి వచ్చి కూర్చుంది. తాళం చెవులు గుత్తి మీనాక్షమ్మకి ఇచ్చి రేణు వెళ్ళిపోయింది. ఇదే కాదు, ఓ 2-3 పరీక్షలు చేశాను. పిల్ల చూస్తే అక్షర జ్ఞానం లేకపోయినా మనిషికి కావలసిన జ్ఞానం బాగానే ఉంది. పరాయి సొమ్మును నిప్పుగా చూస్తుంది. పేదరికంలో మొండిగా పెరిగిన వాళ్లకే
దేనికైనా తట్టుకు నిలబడగల శక్తి ఉంటుంది. ఈ ఇంటి పరిస్థితులకు ఆ అమ్మాయే సరిపోతుంది. కాంతారావు వినయంగా అన్నాడు, అమ్మగారు, మీరేమీ అనుకోకుంటే ఒక్క మాట. చిన్నబాబుకు ఇది 2వ పెళ్ళే కావచ్చు. అంత మాత్రాన పిల్లనివ్వరని బాధలేదు. భార్య పోయిన నెల రోజులయ్యి కాకుండా పిల్లనిస్తామని ఎలా రావడమా అని తటపటాయింపుగా మనకు పై అంతస్తు వాళ్లే చాలామంది ఆగిపోయారు. మీరు అబ్బాయికి పెళ్లి తలపెట్టారని తెలిస్తే మొదటి సంబంధానికంటే దీటైన సంబంధమే వస్తుంది. అలాంటప్పుడు ఈ పేద పిల్లను బాబుకు వధువుగా ఎన్నిక చేయడం? నేను పొరపాటుగా మాత్రం ఎన్నిక చేయలేదు, మీనాక్షమ్మ స్థిర నిర్ణయంతో అంది. మనోరమ సుధకి ప్రాణాధికం. ఆమె చనిపోయి బ్రతికి ఉన్నప్పటికంటే ఇప్పుడే మరింత పటిష్టంగా అతడి హృదయంలో పీఠం వేసుకుని కూర్చుంది. ఆమె చనిపోయి అతడిని పిచ్చివాడిని చేసింది. తన గదినే బందికానాగా మార్చుకున్నాడు. ఈ పరిస్థితిలో నేను అతడికి పెళ్లిని ఒప్పించడానికి చాలా శ్రమపడాల్సి వస్తుంది. బలవంతంగా పెళ్లికి ఒప్పించగలనేమో గాని పెళ్లి తర్వాత అతడు భార్యతో మామూలుగా ఉండడానికి కొన్ని రోజులు పట్టొచ్చు. ఈలోగా అయినింటి ఆడపిల్ల అయితే ఎంత రభస అయినా అవుతుంది. వ్యవహారం తెగతింపుల దాకా కూడా వెళ్ళొచ్చు. రేణుక అయితే పేదపిల్ల. ఆ పిల్ల ప్రవర్తన బట్టి నాకు కలిగిన నమ్మకం ఏమిటంటే అంత సులువుగా బంధం తెంచుకుపోయేది కాదు. ఏదైనా జరిగితే గుట్టుగా భరిస్తుంది, కానీ మన పరువు తీసి బజారులో మాత్రం పెట్టదు. ఇలాంటి బలవంతపు పెళ్లి చేయడం కంటే మానడమే ఉత్తమం. అమ్మగారు, అనవసరంగా ఆ పిల్ల జీవితం నాశనం చేసినట్టు అవుతుంది. ముందు ఈ ఇంట్లో మనోరమ స్థానం భర్తీ కావాలి. కాంతారావు తర్వాత అన్ని స్పష్టంగా ముగిసిపోవాలని నాకు నమ్మకం ఉంది. ఉష అమ్మమ్మ గారింట్లో ఎప్పటికీ ఉండిపోయేది కాదు. ఆ పిల్ల ఇక్కడ పెరగవలసిందే. నాయనమ్మగా నా అనారోగ్యం పిల్లల పెంపకం చూసుకోవడానికి అనువైనవి కావు. ఈ ఇంటి వ్యవహారాలను సమర్థవంతంగా చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. లాభం నష్టం అనేవి దేవుడి చేతిలోవి. ప్రయత్నం మాత్రం మన వంతు. ఈరోజు మీరు కోర్టుకు వెళ్ళక తప్పదు బాబుగారు. మీరు హాజరు కాకపోతే కేసు కొట్టేస్తారు. మనకు 1,00,000 దాకా నష్టం వస్తుంది. పైగా దాయాదుల ముందు ఓటమి. 1,00,000 కాదు, ఈ ఆస్తి అంతా పోయినా నేను బయట ప్రపంచం చూడలేను. నన్నిలా ఒక్కడనే మనోరమ స్మృతులతో బతకనివ్వండి. మీరు బయట ప్రపంచం చూడకుండా ఇక్కడే కుమిలి కృషించిపోతే మనోరమ గారి ఆత్మ శాంతించదండి. ఆమెకు గుర్తుగా 2 పిల్లలున్నారు. వారి కోసమైనా మీరు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చక తప్పదు. అతి ప్రయత్నంతో భార్య పోయాక మొదటిసారిగా ఆ రోజు సుధాంశుని బయటకు తీసుకురాగలిగాడు కాంతారావు. సుధాంశు సాయంత్రం తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్లి కాసేపటికి మీనాక్షమ్మ వచ్చి కొడుక్కి ఎదురుగా కూర్చుంది. ఆయా కోసం ప్రయత్నించావా బాబు? ఒకరిద్దరితో చెప్పొచ్చాను. ఈ వారం రోజుల్లో మంచి మనిషిని, అనుభవస్తురాన్ని చూసి పంపుతామన్నారు. ఒక ఆయా కోసం ప్రయత్నించడం అనవసరం అనుకుంటున్నాను సుధా. అనవసరమా? మరి బాబును ఎవరు చూస్తారమ్మా? ఇప్పుడు ఎవరు చూస్తున్నారనుకుంటున్నావు? నువ్వు కాదు, ఇంకెవరు? వెంకటలక్ష్మ తమ ఇంటికి ఆండాళ్లమ్మ అనే దూరపు చుట్టం వచ్చిందని, ఆమెతో ఆమె మనవరాలు రేణుక కూడా వచ్చిందని, ప్రస్తుతం ఆ అమ్మాయి బాబు పనులు చూస్తుందని, తను జ్వరం వచ్చి ఓ మూలన పడి ఉంటున్నానని తల్లి చెప్పేదాకా ఆ సంగతులేమీ తెలియవు సుధాంశుకు. అతడు భార్య పోయిన దుఃఖంలో ఏమీ పట్టించుకోవడం లేదు. ఏదో చుట్టపు చూపుగా వచ్చిన వాళ్లతో తన పనులు చేయించుకోవడం బాగా లేదమ్మా అన్నాడు. మరి గత్యంతరం లేకపోయింది. వాడికి శుభ్రంగా పాలు పట్టడం, గుడ్డలు మార్చడం ఎవరో పని మనుషులు చేసే పనులు కావు. ఎంతో జాగ్రత్త అవసరం. ఆ పిల్లకి అనుభవం లేకపోయినా చిన్నపిల్లలంటే ఉండే ముద్దుతో ఇష్టంతో చేస్తుంది. ఆమె అయినా 2 రోజులుండి వెళ్ళిపోయేదే కదా. అప్పుడైనా ఆయా అవసరమే కదా. ఈ ఆయాలు తోటమాలి గదిలో దూరడానికి, నౌకర్లతో సరసాలాడడానికి పోతే ఆ పిల్లవాడు ఎలా క్రమశిక్షణలో పెరుగుతాడు? ముసలివాళ్లకు ఓపిక ఉండదు. వయసు వాళ్లకు ఇదో రోగం ఉంటుంది. ఇలాంటి వాళ్ల చేతుల్లో బాబు పెరగడం నాకిష్టం లేదు. పోతే ఉషని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంచేస్తాం? ఇవాళ రేపో ఆ పిల్లను రప్పిద్దామనుకుంటున్నాను. స్నానం, పాలు పట్టడం తప్పితే మిగతా వేళ్లలో బాబుని తెచ్చి నా దగ్గర వదిలేయమ్మా, నేను చూసుకుంటాను. బాగుందిరా, మగాడివి, పని పాటలు లేనట్లుగా పిల్లాన్ని పెంచుతూ కూర్చుంటావా? వాడిలో మనుని చూసుకుంటానమ్మా. అలాగైనా నా మనసుకి కాస్త ఊరట దొరుకుతుందేమో వ్యధగా ధ్వనించింది సుధాంశు కంఠం. మీనాక్షమ్మ కొంచెం కోపంగా, చచ్చిపోయిన కోడల మీద నాకు కినుకులేదు. ఆమె నాకు ప్రేమాస్పదురాలే. అలాగని ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ ఈ ఇంటిని వదిలిపెట్టకపోవడం మాత్రం నాకు సహింపు కావు అంది. జ్ఞాపకాలు కావమ్మా,
ఆమె భౌతికంగా చనిపోయి అంతరాత్మలో సజీవంగా నిలిచిపోయింది. మనోరమ ప్రతిక్షణం నా కళ్ళెదురుగానే ఉంది. నన్ను చిత్రవధ చేసే ఇలాంటి పనులు ఇంకెప్పుడూ నీ నోటిని వెంట రానియకు. సాధ్యమైనంత త్వరలోనే ఆమె జ్ఞాపకాలు ఈ ఇంటి నుండి తరిమివేయడానికి నేను కంకణం కట్టుకున్నాను. ఎందుకమ్మా? సుధాంశు భిన్నుడై చూశాడు. ఈ ఇంటి దీపం ఆరిపోయింది. ఈ చీకటిలోనే మనం ఎల్లకాలం మగ్గిపోవడం, ఈ చీకటిలోనే నీ పిల్లలు పెరగడం నేను సహించను. నేను మరో దీపం వెలిగించి ఈ ఇంట్లో ముసురుకున్న చీకట్లను పారదోలాలి అనుకుంటున్నాను. మీనాక్షమ్మ ఆవేశంగా అంది. అమ్మా, ఇది చాలా అసంభవమైన సంగతి. సుధాంశు నిటారుగా కూర్చుని గంభీరంగా అన్నాడు. అసంభవమేమీ కాదు, నేను జరిగించి తీరుతాను. నీ బలవంతంతో ఒకవేళ జరిగితే జరగచ్చు. ఈ ఇంట్లో దీపం తిరిగి వెలగొచ్చు, కానీ నా జీవితంలో మాత్రం వెలుగుదు. మనోరమ స్థానం ఎప్పటికీ ఎవరికీ చెందనీయను. తల్లి కూడా అంతే దృఢంగా, అలాగే బాబు, మనోరమ స్థానం మనోరమకే పదిలపరచు. నేను మాత్రం ఈ నరకంలో ఒక్క క్షణం ఉండను. ఏ బాబా ఆశ్రమానికో వెళ్ళిపోతాను అని విసురుగా లేచిపోయింది. బాబుగారు, కాంతారావు కంగారుగా సుధాంశు గదిలోకి వచ్చాడు. ఏమిటిది బాబు? అమ్మగారు వెళ్ళిపోతున్నారు. కారులో సామాను కూడా పెట్టేశారు. అమ్మగారు కూడా ఆశ్రమాలు పట్టిపోతే ఈ ఇల్లు పిల్లల్ని ఎవరు చూస్తారు? ఏం కావాలి ఈ కుటుంబం? సుధాంశు బాల్కనీలోకి వచ్చాడు. బంగ్లా ముందు కారు దగ్గర నిలబడి తల్లి పైకి చూసింది. ఇక నీకు నాకు రుణం తీరిపోయింది అన్న భావం ఆమె కళ్లల్లో కదిలింది. సుధాంశు కొద్దిసేపు తటపటాయింపుగా చూశాడు. అక్కడికి భార్య స్మృతులు తుడిచివేసుకోవడానికి గాని, తల్లిని వదులుకోవడానికి గాని రెండు నరక సదృశ్యంగా ఉన్నాయి. మనోరమ నెలకింతవరకు ఇంట్లో నిండుగా తిరగలాడిన ఇల్లాలు, తనను అత్యంతగా ప్రేమించిన సహచరిణి, తన జీవితంలో వెన్నెల పండించిన దేవత హఠాత్తుగా మాయమై తనను కారు చీకట్లో ముంచిపోయింది. తను పోయి నెల తిరిగి తిరగకుండానే తనకు పెళ్లి ప్రయత్నమా? అతడు మనసు తీవ్రంగా ఎదురు తిరగసాగింది. కానీ తన తల్లి అడకత్తెరతో పెట్టి నొక్కుతుంది. సుధాంశుకు అక్కడి నుండి కదిలి కిందకి వచ్చాడు. అప్పటికే మీనాక్షమ్మ కారులో ఎక్కి కూర్చుని డ్రైవర్కి పోనిమ్మని చెబుతుంది. ఆ పూట ఆవిడ జ్వరతాపాన్ని లెక్క చేయకుండా తన పట్టు నెగ్గించుకుంటుంది. అమ్మా, సుధాంశు స్వరం ఆర్తిగా పిలిచింది. అమ్మా, నువ్వు నన్ను ఇలా ఏడిపించడం బాగాలేదు. లోపలికి రా అమ్మా. నేను తిరిగి లోపలికి రావడం జరగాలంటే నువ్వు నేను చెప్పిన మాట వినాలి. వింటాను, లోపలికి రా అమ్మా. తల్లి చెయ్యి పట్టుకుని లోపలికి నడిపించుకుంటూ వచ్చాడు. తల్లిని ఆమె పడక మీద కూర్చోబెట్టి మంచం మీద తను ఓ పక్కగా కూర్చున్నాడు. అమ్మా, నేను అంత కాని పని ఏం చేస్తున్నాను? ఎంతమంది భార్య పోయిన వాళ్ళు పిల్లల కోసం మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండడం లేదు. ఈ ఇంట్లో నువ్వు తిరిగి వెలిగించాలనుకుంటున్న దీపం నా పిల్లల పాలిట కొరివి అయ్యి నా జీవితానికి ఒక శాపం కాదని ఏం నమ్మకం? నన్ను క్షమించి నన్ను ఇలా వండిపోని అమ్మా, దీనంగా వేడుకుంటున్నట్టుగా అన్నాడు. కప్పుకి 3 స్తంభాలు కూలిపోయి ఒంటి స్తంభం కప్పు మీద మిగిలిపోయినట్టుగా ఉంది బాబు మన పరిస్థితి. ఏ క్షణాన ఈ కప్పు కింద అణిగిపోతామో అన్నట్టుగా ఉంటుంది నాకు. నా ఆరోగ్యం బాగుండడం లేదు. పండుబారడానికి వచ్చిన ఆకు ఏ క్షణానైనా విడిచిపోతుంది. నేను అంతే. నేను కూడా పోతే ఈ ఇల్లు ఎంత బావురమంటుందో నీకు తెలీదు. ప్రస్తుతం నీ మనసు ఎంత ఎదురు తిరిగినా నేను చేసిన పని నీకు తృప్తినిచ్చేదే అవుతుందని నా నమ్మకం. తోడు లేకుండా నీ పిల్లల్ని పెంచగలగాలి అనుకోవడం నీ భ్రమ. ఎంత డబ్బు పారేసినా పని మనుషులతో అన్ని పనులు జరగవు. సక్రమంగా సొంత మనిషి విలువ నీకు తరువాత తప్పకుండా తెలుస్తుంది. సొంత మనిషి. సుధాంశు పెదవులు విరక్తిగా నవ్వాయి. నా జీవితానికి ఇక సొంత మనుషులంటూ ఎవరూ ఉండరమ్మా. ఆ వచ్చే పిల్ల నీకు కోడలవుతుంది. నీ కొడుకు పిల్లలకు ఆయా మాత్రం అవుతుంది, అంతే. అంతకంటే ఎక్కువేమీ కాదు. దీనికి నువ్వు అంగీకరిస్తే నువ్వు చూసిన పిల్ల మెడలో నేను తాళి కడతాను. అందుకు నా అభ్యంతరం ఏమీ లేదు. ఆ మాట అని అక్కడి నుండి ఉదాసీనంగా లేచిపోయాడు సుధాంశు. తల్లి ఒక క్షణం కలతపడినా తరువాత ఒక సమస్య తీరిపోయిన తృప్తితో విశ్వసించింది. ముందు వేలైతే పెడదాం, తరువాత కాలు పెట్టడం గురించి ఆలోచించొచ్చు అనుకుంది. రాగదీపం మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.